ప్రజెంట్ కుజుడు అండ్ శని పరస్పర వీక్షణ ఉంది. ఇది ఘర్షణ వాతావరణం మనం ఇప్పటి నుంచి చెప్తున్నాం. అది కాక ఇది క్రోధినామ సంవత్సరం, క్రోధాలు గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పుకుంటూ వస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు కుజుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే కామెంట్స్ పెడుతుంటారు పర్టికులర్గా. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఒకటి, వాళ్ళకి పర్టికులర్గా అవతల వాళ్ళ మీద గ్రెడ్జే ఉండదు. యూట్యూబ్లో ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద ఎటువంటి గ్రజ్జి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఏముండదు. కామెంట్స్ దేనికి పెడతారు తెలుసా? వాడు క్రియేటివిటీ బయట పెట్టుకోవడానికి పెడతాడు. సీరియస్గా వాళ్ళ క్రియేటివిటీ బయట పెట్టుకోవడానికి పెడతారు. ఎందుకంటే ఆ కామెంట్ చూసి దాని కింద ఒక 100 కామెంట్లు వస్తాయి చూడండి. అతని కామెంట్ వా సూపర్, వా వా చెప్పట్టుకోవడం, ఆ ఆనందం కోసం పెడతాడు, అంతే, సాడిజం కోసం పెడతాడు. ఈ కామెంట్ చదివే వాళ్ళు వీళ్ళెవరు కూడా సీరియస్గా తీసుకోరు దాన్ని. వాళ్ళందరూ జస్ట్ సిల్లీగా చూసి వదిలేస్తారు. అంతేగాని ఈ కామెంట్స్ అన్నీ చూసి ఎక్కడా కూడా ఆ వీడియో మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ ఎటువంటి డెసిషన్ రాదు కామెంట్స్ చదివే వాళ్ళకి. ఎవరు సఫర్ అవుతారంటే ఎవరైతే అది చూసి బాధపడతారో వాళ్ళకి సఫర్ ఉంటుంది. కానీ అది చూసి నవ్వుకొని వదిలేసి మళ్ళీ ఏముండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే పెట్టేవాడికి ఎటువంటి గ్రజ్జు ఉండదు, ఏమీ ఉండదు. కేవలం క్రియేటివిటీ బయట పెట్టుకోవడం వరకే. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇవి అసలు ఎందుకు ఉంటాయి కామన్గా, ఈ ఆస్ట్రలాజికల్గా కాంబినేషన్స్ ఎందుకు ఉంటాయి ఇట్లాగా అంటే, ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు ఉంటాయి అంటే, ఒకటి క్రియేటివిటీ యోగం అంటారు దీన్ని. అంటే క్రియేటివిటీ స్థానం బాగా ఉన్నా సరే అది అవతల మీద కోపము ద్వేషంతో కాదు. ఈ వీడియో వచ్చింది కదా, దీని మీద నేను ఒక అద్భుతమైన కామెంట్ పెడతా. ఒక 100 మంది వచ్చి ఆహా ఊహా అంటే నాకు అదొక ఆనందం. దాన్ని మాటికి చూసుకుంటూ ఉంటాము. నా ఫోన్ నేను పెట్టిన కామెంట్కి ఆ వీడియోలో వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారా, అసలు ఏమిటి లైక్స్ వచ్చాయా, అద్భుతం అన్నాడా, దానికి రియాక్షన్స్ వచ్చాయా, వాడికి ఇంకా అది అసలు కొన్ని వీడియోల్లో అయితే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కింద జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి నెగిటివ్ అంటే పాజిటివ్ అంటాడు, కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి క్రియేటివిటీ కాంబినేషన్ అంటారు జన్మజాతకంలో. అది ఉన్న వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ పెడతారు. లేదా కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు, ఊరికే ఏదో అందరూ పెట్టారు కదా పెట్టారు. ఇందులో ఈ కామెంట్స్ పెట్టడంలో ఉండే ఇదేమిటంటే, అసలు నేను ఎవడో అవతల వాడికి తెలియదుగా, మెయిన్ పాయింట్ అది. అదే కనుక ఆ వ్యక్తి ఎవరో, ఫోన్ నెంబర్ ఏంటో, లేకపోతే వాడు అడ్రస్ ఎక్కడ ఉంటాడో, ఎక్కడ జాబ్ చేస్తాడో, ఇవన్నీ అవతల వాళ్ళకి తెలిసిపోతాయంటే ఎవరు పెట్టరు కామెంట్. మళ్ళీ ఎందుకు అనవసరమైన గొడవ పెట్టరు, పెట్టేస్తుంటారు. అయితే ఇంకొంతమందికి ఘర్షణ యోగము అని ఉంటుంది దీంట్లో. అంటే వీళ్ళు ఓన్లీ కామెంట్స్ పెట్టడంలోనే కాదు, ఇంట్లో కూడా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే దాని మీద ఒక స్పందించడం, ప్రతి విషయాన్ని ఏదో ఒక గొడవలోకి తీసుకెళ్ళడం అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఈ కామెంట్ వల్ల ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారంటే, దాన్ని ఎవరైనా సరే ఓన్గా తీసుకొని ఆ వీడియోలో ఒక డాక్టర్ గారు ఒక దాని గురించి చెప్పారనుకోండి, ఉదాహరణకి నువ్వు డాక్టర్ అయ్యి ఉండి ఇట్లా చెప్పొచ్చా అని ఎవడో కామెంట్ పెడతాడు. నేను ఒకసారి అయితే ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, అసలు నేను దీని మీద ఒకసారి రీసెర్చ్ చేద్దామని వీడియోస్ అన్నీ తీస్తూ చిన్న పిల్లల వీడియోలు అని చెప్పి కొట్టా. అందరూ చిన్న పిల్లలు నవ్వుకునే పిల్లలు, దానికి కూడా ఏదో కామెంట్. ఆ చిన్నపిల్ల ఏదో నవ్వుతూ ఉంది, ఆడుకుంటూ ఉంది, ఆ చిన్నపిల్లని అట్లా ఆడిపించిన వీడియో తీస్తావా అని కింద ఒక కామెంట్. ఒక తల్లి తండ్రి పిల్లని ఆడిపిస్తూ ఒక వీడియో తీస్తే కూడా దాని కింద నుంచి ఒక కామెంట్, దానికి డిస్లైకులు. ఇంకా డిస్లైకులు దేనికి ఉంచుతాయని చెప్పని ఫ్లవర్స్ అని కొట్టాను. అందమైన ఫ్లవర్స్ అనే వీడియోలో చూపిస్తుంది, దానికి కూడా డిస్లైక్ కొట్టేవాడు ఉన్నాడు. అసలు ఫ్లవర్ ఏం చేసింది వాడిని అసలు అంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే డిస్లైక్ కొట్టాలి, ఏదో కామెంట్ కొట్టాలి, అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు అనమాట. కొంతమంది, అందరూ అనట్లేదు నేను, చాలా తక్కువ మంది, లక్షలో ఒకలో లేకపోతే 1000లో ఒకలో ఉంటారు ఇట్లా. అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, అరే ఇక్కడ పువ్వు ఏం చేసిందని వీడిని ఏమైనా అన్నదా, దానికి ఒక లాంగ్వేజ్ వచ్చా, వీడిని తిట్టిందా, వీడిని ఏమీ అనలేదు డైరెక్ట్గా. అంటే కామెంట్ పెట్టే వాడి పేరు పెట్టి కానీ, వాడి ఊరి పేరు కానీ, వాడి సంబంధించి కానీ ఏమీ అనలేదు. అనకపోయినా ఎందుకు పెడుతున్నాడు అంటే, కేవలం ఏంటంటే టైంపాస్ కోసం కొంతమంది, క్రియేటివిటీ కోసం కొంతమంది, ఏదో చేయాలని చెప్పిన కొంతమంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, వెంటనే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాడు. మొత్తం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, వెంటనే ఒక పాజిటివ్ కామెంట్ పెట్టడానికి భయపడతాడు. ఎందుకంటే అమ్మో నేను ఇప్పుడు ఇంతమంది పాజిటివ్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పెట్టాలని. ఈ మధ్య ఒక చిన్న ప్రాంక్ వీడియోస్ కొన్ని వస్తుంటాయి. ఒక లిఫ్ట్ లోపల
ఒకతను నిలబడి ఉన్నాడు, ఒక్కొక్కరు వస్తున్నారు, చెప్పులు ఇప్పేసి పక్కన పెడుతున్నారు. ఒక ముగ్గురు అలా చెప్పులు తీసి పక్కన పెట్టగానే ఆ ఫస్ట్ నిలబడ్డ అతను కూడా ఇది చెప్పులు ఇప్పాలని ఆయన అయితే ఏమో ఆయన కూడా చెప్పులు తీసి పక్కన పెట్టాడు. అంటే ఏమిటంటే ఎవరైనా ఏదైనా పెడుతున్నారనుకోండి, బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వీళ్ళు కూడా పెట్టేస్తారు. ఎవరైనా గుడ్ కామెంట్స్ పెడుతున్నారు అనుకోండి, సరే గుంపులో గోవిందని చెప్పి వీళ్ళు కూడా పెడతారు. అంతేగాని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా అసలు పూర్తి వీడియో చూడరు. ఫస్ట్ కేవలం thumbnail చూసావు, లేకపోతే అక్కడ కామెంట్స్ పెట్టి వాళ్ళు చూసావు, ఒక కామెంట్ పెట్టేస్తారు. అవును హర్ట్ అంటే అనిపిస్తూ ఉంటుంది. అవును. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ చేసినటువంటిది ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు చేసిన మిస్టేక్ కాదనట్లేదు నేను. కాకపోతే మరి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేసేలాగా కామెంట్స్ కూడా చేయకూడదు అనేటువంటిది ఉండదు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా పెట్టరు వీళ్ళు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ ఇబ్బంది పెట్టాలని అసలు కాన్సెప్టే కాదు అసలు, అది ఏదో క్రియేటివిటీ అంతే. నాకు చాలామంది, నేను మీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఒక ఆస్ట్రాలజర్ ఒక 10 ఏళ్ల క్రితం ఆయన ఆస్ట్రాలజర్ కాదు, ఆయన జస్ట్ ఆయన ఒక ప్రేక్షకుడు. అప్పట్లో ఆయన ఇట్లాగే ఏదైనా ఒక వీడియో వచ్చినప్పుడు దాని మీద ఏదో కామెంట్ రాసేసేవాడు ఆయన రీసెంట్గా ఒక 3 ఏళ్ల క్రితం ఆయన ఆస్ట్రాలజర్గా ఆయన కోర్స్ కంప్లీట్ చేసి ఆస్ట్రాలజర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన వీడియోలు తీస్తుంటే కింద కామెంట్స్ వస్తుంది. ఇప్పుడు ఆయన బాధ కలుగుతుంది. అప్పుడు నేను కామెంట్స్ పెట్టాను, అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఊరికి ఎంజాయ్ చేస్తూ పోయాను, ఇప్పుడు నాకు కామెంట్స్ వస్తుంటే నాకు అర్థం అవుతుందని చెప్పాడు నాకు పర్సనల్గా. ఎక్స్పీరియన్స్ అయిందని. అట్లా ఏంటంటే అది డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వల్ల కూడా మనుషులు అట్లా అవుతారు. అంటే నన్ను అడిగితే పట్టించుకోకూడదు, నవ్వుకోవాలి, చూసుకొని నవ్వుకోవడము. మరీ అది తీవ్రంగా ఉంటే డిలీట్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు కామెంట్ పెట్టాడు, మీరు డిలీట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కామెంట్ ఎన్నిసార్లు పెడతారు కామెంట్? అంటే ఒక చిన్న విషయం, కామెంట్ని డిలీట్ అయినా చేయొచ్చు, పట్టించుకోకూడదు. కానీ మీరు రిప్లై ఇవ్వడం మాత్రం అసలు ఎప్పుడు చేయకూడదు. కామెంట్కి మీరు రిప్లై ఇచ్చారు అంటే కామెంట్ చేసిన వాడు విపరీతమైన ఆనందం పొందుతాడు. కాదు ఇవ్వకూడదు, ఎప్పుడూ ఇవ్వకూడదు, నవ్వుకుని వదిలేసేయాలి. చూడకుండా ఉండకూడదు అనే లేదు, చూడండి. చూస్తుంటే ఏమవుతుందంటే మీకు స్ట్రాంగ్ అవుతారు. ఇంకా చూసి మీరు ఎప్పుడైతే నవ్వుకోగలుగుతారో స్ట్రాంగ్ అవుతారు. చూసి మీరు ఎప్పుడైతే బాధపడతారో, బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక అరసెకండ్ అయినా బాధ రావచ్చు, కానీ తర్వాత రియలైజ్ అయ్యి ఎప్పుడైతే నవ్వేసుకుంటారో అది వెళ్ళిపోతారు. అవును. అంటే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోయి వీళ్ళు కామెంట్స్ పెట్టేసి అది ఇంకా అది అంటే ఒరిజినల్గా అయితే నిజంగా ఒక వాల్యూస్ తెలిసిన వ్యక్తి, ఒక నిజమైన జెంటిల్మ్యాన్, వాల్యూస్ తెలిసిన వ్యక్తి, ఒక సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు అలా పెట్టరు ఫస్ట్. అది నిజము. అవతల వాళ్ళు ఏదో పర్సనల్ గ్రడ్జ్తో కూడా ఏం పెట్టరు, అదొక క్రియేటివిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూనే పెడతాను, అర్థం చేసుకోవాలి అంతే. వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళని బాధ పెట్టడమే కాదు అసలు. లేదు అంతే. అంటే ఈ కామెంట్స్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారు అనుకోవడం మీరు అర్థం. అంటే అసలు జనాలు ఏమనుకోరా మా కామెంట్స్ని చూసి, నవ్వుకుంటారు అంతే. అంతే టైం వేస్ట్ చేసుకొని కామెంట్ టైప్ చేసే అంత ఎవరికి ఉండదు కూడా. అవును. ఈ మధ్య నిజంగా ఇలాంటి కేసెస్ అన్ని కూడా సోషల్ మీడియా వల్లే అవుతున్నాయి. చిన్న ఇబ్బందులు కూడా చాలా. ఎందుకంటే దాన్ని మనం దాని మీద ఒక లా తీసుకురాలేరు. ఎందుకంటే ఆ కామెంట్ పెట్టేవాడు అడ్రస్ ఉండదు. సెలబ్రిటీస్ కూడా అవుతుంటారు. మీరు అన్నట్టుగా వాళ్ళ అడ్రస్ నెంబర్ ఏం తెలియదు కదా. తెలిసింటే వాడు చేయరు అసలు. ఒక మాటలో పెట్టేస్తూ ఉంటారు. అవును. సెలబ్రిటీస్ కూడా హట్ అయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. సో చిన్న గ్రహాల మార్పు వల్ల కూడా అలా అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ కనుక ఉన్నప్పుడు సోషల్గా ఇట్లాంటి విషయాలు జరుగుతాయన్న కామెంట్స్ అని కాదు. ఇప్పుడు ఆ చిన్న కామెంట్ పట్టుకొని ట్రోల్ పట్టుకొని ప్రాణం తీసేదాకా ఎందుకు వచ్చింది
అంటే ప్లానటరీ కాంబినేషన్స్ వల్ల అట్లా వస్తాయి యాక్చువల్గా. క్రోధినామ సంవత్సరం క్రోధం పెరగాలి, గొడవలు పెరగాలి. మార్స్ ఓన్ హౌస్లో ఉన్నాడు, సాటర్న్ ఓన్ హౌస్లో ఉండి చూస్తున్నాడు, అందుకని ఇట్లాంటివి జరుగుతుంటాయి యాక్చువల్గా.